శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శివుడి దివ్య తేజస్సు నుండి ఉద్భవించినవాడు. కుమారస్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, స్కందుడు అనే నామాలతో కూడా స్వామిని పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి తిథిన జన్మించడం చేత షష్ఠి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందువలన భక్తులు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ప్రతి నెలా వచ్చే షష్ఠి తిథి రోజున ఉపవాసం ఉండి స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. అయితే చాలా చోట్ల సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనం ఇవ్వడం లేదా సర్పంతో కలిసి ఉండడం జరుగుతాయి. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. అదేంటో తెలుసుకుందాం. శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం నిత్యం జాగ్రత్తే నిష్టం నాగనాగం ఆశ్రయే. కైలాసంలోని పరమేశ్వరుడు తన దగ్గర ఉన్న గణాలకు అధిపతిగా